యూదా పట్టణములో జోసియా ఇంగ్లీష్ లో జోసియా అనే ఒక రాజు ఉన్నాడు. అది తెలుగులో చెప్పాలనుకున్నట్లయితే యోసియా అయి ఉండొచ్చు. ఆ యోసియా రాజు ఉన్నంత కాలం వరకు దేవుని మాట అంటే ఆయన యొక్క ప్రవర్తన అంతా కూడా సరే దేవునితో సంభాషణ ఉండింది. దేవునితో సంభాషణ పెట్టుకున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఆయన చేస్తూ వచ్చాడు. ఆ ప్రకారమే జనాలు కూడా దేవుని వైపుకి నడిపించాడు. దేవుడు ఏదైతే చెప్తాడో ఆ ప్రకారమే మనం నడుచుకోవాలని చెప్పి యోసియా రాజు ఉన్నంత కాలం వరకు దగ్గర 600 సంవత్సరాల నుంచి 640 సంవత్సరాల దాకా యోసియా యొక్క ఏలుబడి దేవునితో సహవాసముతో ఉన్న ఏలుబడిగా ఉన్నందువలన దేశంలో క్షేమం ఉండింది, దేశంలో సంతోషం ఉండింది, దేశంలో సమాధానం ఉండింది, దేశంలో ఐశ్వర్యం ఉండింది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే యోసియా తర్వాత ఒక 4 రాజులు వచ్చారు. ఆ రాజులు వచ్చిన తర్వాత జనాల్ని మార్గము తప్పించారంట. వాళ్ళెవరైనా చూసుకున్నది కదా. అయితే యెహోయాస్ ఇంగ్లీష్ లో చెప్తున్నాను, యోయాకీం, యెహోనియా, జెడెక్యా ఈ 4 రాజులు దేవుని చెప్పినట్టుగా వినకుండా ఉన్నందువలన దేశము మీదకి శాపం వచ్చినది, దేశము మీదకి మరణము వచ్చినది, దేశము మీదకి వ్యాధి బలహీనతలు వచ్చేసి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా సరి చేసే దానికి దేవుడు ఆ జనాల్ని ఎలాగైనా కాపాడుకోవాలి, మనం ఏర్పాటు చేసుకున్న జనాల్ని ఎలాగైనా కాపాడాలి, ఎలాగైనా రక్షించాలి, వాళ్ళ బిడ్డలను కాపాడాలి, వాళ్ళ కలిగిన వారిని అందరినీ కాపుదల్లో ఉంచాలని చెప్పి తన ప్రవక్త ఇర్మియాని ఏర్పాటు చేసుకుని పంపించాడు. హల్లెలూయా. అందుకనే ఇర్మియా చెప్తున్నాడు జనాల దగ్గర, జనములారా, ఎవరైతే దేవుణ్ణి నమ్మకముగా ఉంచుకుంటారో, దేవుణ్ణి ఆధారము చేసుకొని ఉంటారో వారు దీవించబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా.